బ్రషింగ్ చేసినా వస్తుంది, జాంకాయ తిన్నా వస్తుంది, యాపిల్ కాయ తిన్నా వస్తుంది. ఏంది? చిగురుల నుంచి రక్తం, చిగురుల నుంచి రక్తము, బ్యాడ్ బ్రెత్, ఇవన్నీ చాలా మందిలో చూస్తుంటాము. వాళ్ళకి నోటి దుర్వాసన ఉందని పక్కన వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు. అదే సమస్య. మన ముక్కుకి నోరు ఒక్క సెంటీమీటర్ దూరంలో ఉంటున్నా కూడా నోటి వాసన ముక్కుకి అర్థం కాదు జనాలకి. మంచి బ్రష్, మంచి పేస్ట్ వాడుకుంటా 2 పూట్ల బ్రషింగ్ చేస్తా ఉన్నా కూడా ఈ బ్యాడ్ బ్రెత్, చిగురుల నుంచి రక్తం రావడం చాలా మందిలో ఉంటుంది. కారణం ఏంది? ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. సో ఈరోజు చిగుర్ల వ్యాధి గురించి మాట్లాడుకుంటాం. దానికి ట్రీట్మెంట్ లేజర్తో ఎట్ట చేయొచ్చు, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఎట్టా, పాత రోజుల్లో ఎట్టుండేది, ఇప్పుడు ఎట్టుంది చూద్దాం. చిగుర్ల వ్యాధిలో ఏం సమస్యలు ఉంటాయి తెలుసా? చిగుర్ల నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన, చిగుర్లు కొద్దిగా వాయడము, బ్రష్ చేసేటప్పుడు నొప్పి రావడము, ఇంకా ఎక్కువైనప్పుడు పంటి చుట్టూ ఉండే ఎముక అరిగిపోవడం, పళ్ళు కొద్దిగా లూజ్ అవ్వడము, పళ్ళ మధ్య సందులు రావడము, చిగుర్ల నుంచి చీములాగా రావడము, ఇంకా పళ్ళన్నీ జూమనే సమస్య రావడం. ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఏది ఉన్నా కూడా మీకు చిగుర్ల వ్యాధి ఉండే అవకాశం ఉంది. అసలు ఈ చిగుర్ల వ్యాధి ఎందుకు వస్తుంది తెలుసా? సరిగ్గా బ్రష్ చేయకపోవడం ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యమైన రీజన్. ఇంకొకటి డయాబెటీస్, షుగర్ ఉండే వల్ల చాలా కామన్. హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెన్సీ టైంలో చిగుర్ల వ్యాధి రావడం కూడా కామన్. ఇంకా స్మోకర్స్, ఇలాంటి వాళ్ళలో కూడా చిగుర్ల వ్యాధి యూజువల్గా ఉంటుంది, కామన్. చిగుర్ల వ్యాధి వస్తే ఏం చేయాలి? ఏముందిలే, చెడ్డ రక్తం గట్టిగేసి రుద్దితే పోద్ది అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లా కాదు. చిగుర్ల వ్యాధి వచ్చినప్పుడు ముందు చేయాల్సింది పంటి డాక్టర్ని కలవాలి. కొన్ని రకాల పేస్ట్లు, ఆయుర్వేదిక్ పౌడర్లు వాడితే టెంపరీగా మాస్క్ చేసే అవకాశం ఉంది. లోపల జబ్బు ఎక్కడికి పోదు. కంట్లో నలక పడితే ఎలా తీయాలో, చిగురులో ఇన్ఫెక్షన్ ఉంటే ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చిగుర్ల వ్యాధి ఉంది అంటే పోగానే ఏదో ఆపరేషన్లు చేసి లేజర్ ట్రీట్మెంట్లు చేసేరు. చిగుర్ల వ్యాధి వేరియస్ స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కేవలం క్లీనింగ్ తోటే సెట్ చేయొచ్చు దానికి మించి ట్రీట్మెంట్ అవసరమే ఉండదు. సో ఫస్ట్ మీరు చిగుర్ల వ్యాధి అనిపించినప్పుడు, చిగుర్ల నుంచి రక్తం వచ్చినప్పుడు, బ్యాడ్ బ్రెత్ ఉన్నప్పుడు డెంటిస్ట్ దగ్గరికి పోయారంటే సింపుల్ క్లీనింగ్, పాలిషింగ్ చేసి పంపించేస్తారు మిమ్మల్ని. ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలా కాదు, లేట్ చేశారు, ఏం కాలేదు, నొప్పి లేదని చెప్పేసి అశ్రద్ధ చేస్తా ఎక్కువ రోజులు లేట్ చేశారనుకోండి, అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి పోయినప్పుడు డీప్ క్లీనింగ్, డీప్ క్యూరటాజ్ అంటారు. పంటి చుట్టూ ఉండే డస్ట్ ఉంటుంది, దాన్ని డీప్ క్లీనింగ్ తో బాగా క్లీన్ చేస్తారు. చిగురు లోపల ఉండే డస్ట్ అంతా నీట్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనకు చిగురు వదిలైపోయి ఉంటుంది, పంటికి అతుక్కో ఉండదు, లూజ్ గా ఉంటుంది. అప్పుడు ఆ ఏరియాలో లేజర్ పాస్ చేసినప్పుడు ప్రాపర్ పద్ధతిలో, కంట్రోల్డ్ లెవెల్లో ఆ చిగుర్లంతా వచ్చి పంటికి మళ్ళీ అతుక్కుంటాయి. అట్లా అతుక్కోవడం వల్ల మళ్ళీ మీ పళ్ళు ఆరోగ్యంగా, హెల్తీగా, స్ట్రాంగ్ గా తయారవుతాయి అనమాట. చిగుర్లకి లేజర్ ట్రీట్మెంట్ అంటే, లేజర్ అంటే మనం నీకు లేజర్ తుపాకులు పెట్టి కాల్చినట్టు కాదు. లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. అది చాలా మినిమల్ డోస్ లో లేజర్ ని గమ్స్ మీదకి కంట్రోల్డ్ గా యూజ్ చేసినప్పుడు చిగురు లోపల ఉండే ఇన్ఫెక్షన్ చాలా వరకు స్టెరిలైజ్ అయిపోద్ది. అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా అవన్నీ చాలా వరకు చచ్చిపోతాయి. పాత రోజుల్లో చేసినట్టు చిగురు లోపలం చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరము దాదాపుగా ఇప్పుడు చేయట్లేదు. లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత పేషెంట్స్ కి చాలా కంఫర్ట్. మందులు, ట్రీట్మెంట్ తర్వాత మందులు వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. చేసేటప్పుడు కూడా పెద్దగా ఇంజెక్షన్స్ కూడా అవసరం ఉండదు. నొప్పి ఉండదు. అంటే కత్తులు ఉండవు, సూదులు ఉండవు, కుట్లేసేది ఉండదు. అంత ఈజీగా అయిపోతుంది ట్రీట్మెంట్. అలాంటి ట్రీట్మెంట్ చేసినప్పుడు చిగురు లోపల వరకు క్లీన్ చేసి, అంటే రూట్ కెనాల్ అంటే ఒక పంటికే చేస్తారు కదా, ఇది ప్రతి పంటి చిగురు చుట్టూరు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. లోపల వరకు ప్రతి పంటికి చిగురు లోపల వరకు క్లీన్ చేసి కరెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం మళ్ళీ ఫర్దర్ గా రాకుండా ఉంటుంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసేస్తే అయిపోయినట్టు కాదు. చిగురు ట్రీట్మెంట్ లో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, డాక్టర్ మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ మెయింటెనెన్స్. యూజువల్ గా మేము చేసేస్తాం, అన్ని చెప్తాం. 2 పూట్ల బ్రష్ చేయాలా, ఏ దిన్న పుక్లి చూసుకోవాలి, 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గర పోయి క్లీనింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాం. వినరు. మామూలు తన పద్ధతి తనలో పొద్దున్న లేసి ఏదో ఊరికి అట్ట బరికేసి పళ్ళు వాళ్ళ బాటికి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఒక 1 year 2 years కి మళ్ళీ చిగుర్ల వ్యాధి వస్తుంది. అలా స్ప్రెడ్ అయ్యి రెండోసారి వచ్చేసరికి ఏమవుతుందంటే బాగా డీప్ గా వెళ్ళిపోయి ఎముకంతా అరిగిపోయి ఎముక తినేసి పళ్ళు వదిలయి కొన్ని పళ్ళు తీసేయాల్సి వస్తుంది. గ్రాఫ్ట్స్, బోన్ గ్రాఫ్ట్స్ అని పెట్టాల్సి వస్తుంది. ఫ్లాప్ సర్జరీ అని చేయాల్సి వస్తుంది. అంటే చిగుర్లంతా ఓపెన్ చేసి ఎక్కడెక్కడైతే ఎముక అరిగిపోయిందో అక్కడ ఆర్టిఫిషియల్ గా ఎముక పెట్టి మళ్ళీ కుట్లు వేయాల్సి ఉంటుంది. అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అవుతుంది. ఒక్కొక్కసారి పళ్ళు తీసేసి మళ్ళీ స్క్రూస్, ఇంప్లాంట్స్ వేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ కాస్ట్ చాలా లెవెల్స్ కి పెరిగిపోతుంటుంది. లేజర్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? చాలా మంది అడుగుతుంటారు, లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ అని. లేజర్ ట్రీట్మెంట్ యూజువల్ గా
ఈ ఫ్లాప్ సర్జరీ కంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది కాస్ట్, టైం తక్కువే పడుతుంది. కాకపోతే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కాబట్టి ఆ ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి వల్ల కాస్ట్ కొద్దిగా పెరుగుతుంది. యూజువల్ గా లేజర్ ట్రీట్మెంట్ 10-15 వేల నుంచి 20-25 వేల దాకా కాస్ట్ అవుతుంది. అది ఆ కాస్ట్ కూడా మేజర్ గా మీ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ లెవెల్ ని బట్టి డిసైడ్ చేస్తారు. పాత రోజుల్లో ఫ్లాప్ సర్జరీ అనుకోండి దాదాపు 40-50 వేలు అయ్యేది. అంటే ప్రతి పంటికి చిగుర్లంతా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసి కుట్లేసేవాళ్ళు, అందుకని అది ఇంకా కాస్ట్లీ అయ్యేది. ఇప్పుడుండే లేజర్ ట్రీట్మెంట్ యాక్చువల్ గా తక్కువ అవుతుంది కాస్ట్. ఈ ట్రీట్మెంట్ తర్వాత చిగురు ట్రీట్మెంట్ లేజర్ తో చేసేస్తాము. తర్వాత ఫస్ట్ కంప్లైంట్ పేషెంట్ చెప్పేది ఏంటంటే, సార్ పళ్ళ మధ్యన సందులు వచ్చేసాయి, జిల్లు మంటున్నాయి, పళ్ళు లూజ్ అయిపోయినాయి, మీరు అరగదీసేసారు పళ్ళు, ఇట్లాంటి మాటలన్నీ చెప్తుంటారు. యాక్చువల్ గా జరిగేది ఏంటంటే పళ్ళకి న్యాచురల్ గ్యాప్స్ ఉంటాయి. మీకు చిగుర్ల వ్యాధి వల్ల ఆ గ్యాప్స్ కొద్దిగా ఎక్కువ అవుతాయి, కానీ మీకు చిగుర్ల వ్యాధి ఉన్నప్పుడు తెలియదు. ఎందుకంటే అక్కడంతా పాచి చేరిపి చెక్కులు చెక్కులుగా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. దానంతా క్లియర్ చేస్తాం మేము. క్లియర్ చేసినప్పుడు ఏమంటే న్యాచురల్ పళ్ళ మధ్య ఉండే గ్యాప్స్ మీకు నాలుగుకి తెలిసి గ్యాప్స్ వచ్చాయి అనుకుంటారు. మేము చేయలేదు గ్యాప్స్ లో ఉండే పాచి తీయడం వల్ల మీకు గ్యాప్స్ కనిపిస్తున్నాయి అంతే. మీకు ఒక కాలం ఉంది, కాలం పూర్తిగా పాచితో నిండిపోయింది అనుకో, కాలం లేదనుకుంటారు. అదే నీట్ క్లీన్ చేస్తే నీట్ గా వాటర్ పోయేది కనిపిస్తుంది, కాలంలో గ్రూవ్స్ అన్ని కనిపిస్తాయి మీకు. ట్రీట్మెంట్ తర్వాత పళ్ళు లూజ్ అయిన ఫీలింగ్ ఉంటుంది, పళ్ళు కదిలిపోయినట్టు అనిపిస్తుంటుంది, జువ్వం అనే సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నీ మీకు యూజువల్ గా 1-10 రోజుల్లో సెట్ అయిపోతాయి కరెక్ట్. దానికి పోస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే. కొన్ని పళ్ళు అయితే మరీ లూజ్గా ఉండేవి మేమే చెప్తాం తీసి చేసుకోండి, అవి సెట్ కావాలి. చిగుర్ల వ్యాధిలో ఉండే ముఖ్యమైన సమస్య నొప్పి లేకపోవడం. కాబట్టి చాలా మంది అశ్రద్ధ చేసి లాస్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఫ్లాప్ సర్జరీ స్టేజ్ లో కానీ మా దగ్గరికి రారు. మీరు ముందుగా వస్తే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఈ కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు, సింపుల్ క్లీనింగ్ 1000-2000తో అయిపోతుంది. సో 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ మిస్ కాకుండా చేయించుకోండి. లేదు చిగురులో ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపించినా కూడా ఊరికే ఆ మందులు అవి వంటింటికి చిట్కాలు ఇట్లాంటివన్నీ వాడుకుంటూ లేట్ చేయొద్దు. లేట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో చిగురుల్లో రక్తము మన శరీరం అంతా తిరుగుతుంటుంది. నోట్లో ఉండే చిగుర్లు మనం తినే ఆహారం కడుపులోకి పోతుంటుంది, ఆ చిగురులో ఇన్ఫెక్షన్ కూడా. సో ఈ ఇన్ఫెక్షన్ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశం ఉంది, అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. చిగుర్ల వ్యాధికి షుగర్, చిగుర్ల వ్యాధికి పార్కిన్సన్స్, అల్జీమర్స్, ఈవెన్ మీకు PCOS, పిల్లలు పుట్టకుండా సమస్య ఉండే వాళ్ళకు కూడా ఈ చిగుర్ల వ్యాధి వాళ్ళ ఓవులేషన్ టైమ్స్ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కి చిగుర్ల వ్యాధి చాలా చాలా ముఖ్యమైన కారణం. హార్ట్ డిజీజ్, హార్ట్ అటాక్, చాలా వాటికి కారణం. అవన్నీ ఒక వీడియోలో డీటెయిల్ చెప్తాం ఇంకో రోజు.